మార్చేశారమ్మా. వీళ్ళ మాయ మాటలతో నిన్ను పూర్తిగా మార్చేశారు. ఒరే రామరాజు, అర్థమైందిరా? నీ కుట్రేంటో పూర్తిగా అర్థమైంది. మా మీద పగ తీర్చుకోవడం కోసం మమ్మల్ని ఏమి చేయలేక మా మేనకోడలతో పనిచేయిస్తున్నావు. నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? అత్త ప్లీజ్, మా మావయ్యకి సంబంధం లేదు అని చెప్తుంటే వినిపించుకోరేంటి మీరు? పూర్తిగా నా ఇష్ట ప్రకారమే నేను జాబ్ లో జాయిన్ అయ్యాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. రే రామరాజు, నువ్వు బాగుపడవురా. నా మేనకోడలు ఇన్ని కష్టాలు పెడుతున్నా నువ్వు ఇంతకింతకి అనుభవిస్తావురా. భద్ర అనుభవిస్తావు, ఇంత అనుభవిస్తావు. ఒరే రారా, రా నాన్నరా, రా నాన్న. ఆ అమ్మాయిని పిలువు. ఎవరిని? ప్రేమని. ఎందుకండి? పిలవమని చెప్తున్నానా? మధ్యలో నీ ఎదురు ప్రశ్నలేంటి? వెళ్ళి పిలువు. ఇదిగో అమ్మాయి ప్రేమ, నిన్ను మీ మావయ్య గారు పిలుస్తున్నారు. రా. చెప్పండి మావయ్య గారు. నేను జాబ్ ఎవరు చేయమన్నారు? ఎవరూ చెప్పలేదు మావయ్య, నేనే జాబ్ చేస్తున్నాను. జాబ్ చేయాల్సినంత అవసరం ఏంటి నీకు? నర్మద అంటే చదువు అయిపోయింది కాబట్టి జాబ్ చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ నువ్వు చదువుకుంటున్నావు కదా, మరి జాబ్కి ఎందుకు వెళ్ళావు? ఇందాక మీ వాళ్ళు ఏమన్నారో విన్నావు కదా. వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవడం కోసం నీతో నేను పని చేస్తున్నానట. అంటే వాళ్ళతో నన్ను ఈ మాటలు అనిపించడం కోసమే నువ్వు జాబ్కి వెళ్తున్నావా? లేదు మావయ్య, మా బతుకు మేము బతకడం కోసం. ఏంటి ఏమన్నావు? నిన్న మీరే చెప్పారు కదా మావయ్య, మా ఖర్చులు అవసరాలు, మా తిండి సంగతి మమ్మల్ని చూసుకోమని, మా జీవితాన్ని మమ్మల్ని చూసుకోమని. మీ మావయ్య ఏదో కోపంతో అలా అన్నారమ్మా. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఉద్యోగం చూసుకోవడం ఏంటమ్మా? కరెక్టే అత్తయ్య, మావయ్య గారు ధీరజ్ మీద చూపించిన కోపంలోనూ అలా మాట్లాడడంలోనూ అర్థం ఉంది. నేను కాదన్ను, కానీ మీకు తిండి ఎలా సహిస్తుంది అనే మాటని నేను తీసుకోలేకపోయాను. మా నాన్న మాట్లాడిన సందర్భం వేరు. నగల అమ్మేసాను అన్నావు కదరా, మరి ఎలా తీసుకొచ్చావురా అని మా నాన్న అడిగిన ప్రశ్నకి ధీరజ్ సరిగా సమాధానం చెప్పలేకపోయేసరికి మా నాన్నకు బాధేసింది. ఆ బాధతోనే తనకి సమాధానం చెప్పని కొడుకుకి తండ్రి సంపాదన తినే అర్హత లేదన్నాడు. అవును ప్రేమ, అది కేవలం మా నాన్న బాధతో మాట్లాడిన మాట. దాన్ని నువ్వు పర్సనల్ గా తీసుకోవడం, మిమ్మల్ని ఏదో ఇంట్లో వేరు చేశారనుకుని జాబ్ కి వెళ్లడం కరెక్ట్ కాదు ప్రేమ. బాధతో కావచ్చు, కోపంలో కావచ్చు, ఎలా అయినా సరే ఆ మాట అనే హక్కు మావయ్య గారికి ఉంది. కానీ ఆ మాటని తీసుకునే శక్తి నాకు లేదు. నా మనసుకి చాలా బాధ అనిపించు. అన్నిటికంటే ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి నేనెప్పుడూ ఇలాంటి మాటలు ఎదుర్కోలేదు. మా వాళ్ళు నన్ను బాగానే చూసుకున్నారు, నేను కూడా బాగానే బతికాను. అందుకే మీ బతుకు మీరు బతకండి, మీ తిండి సంగతి మీరు చూసుకోండి అని మావయ్య గారు సడన్ గా అనేసరికి నా ఆత్మగౌరవం చాలా దెబ్బతింది. ప్రేమ, ఏంటి నువ్వు అర్థం లేకుండా మాట్లాడతావు? పెద్దవాళ్ళు అన్నాక ఒక మాట అనకుండా ఉంటారా? అలా అనే హక్కు వాళ్ళకి లేదా చెప్పు? మావయ్య గారు ఆ హక్కుతోనే మీ బతుకు మీరు బతకండి అని చెప్పారు. ఆ మాటకి నేను విలువిచ్చాను. మా బతుకు మేం బతకాలని నిర్ణయించుకున్నాను. అందుకే జాబ్ లో జాయిన్ అయ్యాను. ప్రేమ, ఒకవైపు నువ్వు చదువుకుంటూ జాబ్ చేస్తే అది మావయ్య గారు. నర్మదా, ఏంటి మీ బతుకు మీరు బతకండి అంటే నీ ఆత్మగౌరవం దెబ్బతిందా? నేను చెప్పింది నా కొడుక్కి, మరి నువ్వెందుకు జాబ్కి వెళ్ళావు? నేను అతని జీవితంలో ఒక భాగం మావయ్య. ఆ బాధ్యతతోనే జాబ్ కి వెళ్ళాను. ఆ బాధ్యతతో పాటు నీ బాధ్యత కూడా తీసుకోవాల్సింది వాడు. వాడి భార్య కావాల్సిన అవసరాలన్నీ చూసుకోవాల్సింది వాడు. ఒకవేళ జాబ్ ఎత్తుకోవాలి అనుకుంటే వాడు వెతుకుంటాడు. ఏదైనా పని చేయాల్సి వస్తే వాడు చేస్తాడు. వాడు చేయాల్సిన పని నువ్వెందుకు చేస్తున్నావు? వాడు నిర్వర్తించాల్సిన బాధ్యత నువ్వెందుకు నిర్వర్తిస్తున్నావు? మీరు చెప్పిన బాధ్యతని ఆయన ఎందుకు తీసుకోలేదో నాకు తెలియదు మావయ్య. కానీ ఇది మా ఇద్దరి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి నేను జాబ్ చేస్తాను. వాడికి జీవితం అంటే బాధ్యత లేకుండా, భవిష్యత్తు గురించి భయం లేకుండా, తండ్రికి అబద్ధాలు చెప్పి మోసం చేసి నమ్మక ద్రోహిలా తయారయ్యాడు కాబట్టి వాడికి జీవితం విలువ తెలిసి రావాలని వాడి జీవితాన్ని వాడిని బతకమని చెప్పాను. భార్యని పోషించుకోమని చెప్పాను. అంతే తప్ప నిన్ను ఉద్యోగం చేసి నన్ను మీ వాళ్ళతో మాట్లాడిపించమని చెప్పలేదు. నా ఇష్ట ప్రకారమే జాబ్ లో చేరానని, ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదని మా వాళ్ళకి ఇందాకే చాలా క్లియర్ గా చెప్పాను మావయ్య. ఇక వాళ్ళు నా జాబ్ గురించి మాట్లాడరు. మిమ్మల్ని వేలెత్తి చూపించాను మావయ్య. లేదు,
నువ్వు ప్రస్తుతం జాబ్ చేయడానికి వీల్లేదు. నీకు జాబ్ చేయడం అంతగా ఇష్టమైతే నీ చదువు అయిపోయిన తర్వాత చెయ్యి. లేదు మావయ్య, నేను జాబ్ చేస్తాను. అరే వద్దని చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. సారీ మావయ్య, నేను జాబ్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఏయ్! మా నాన్నకి ఎదురు చెప్తావా నువ్వు? మా నాన్న నిర్ణయాన్ని ఎదిరిస్తూ ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. నేనేమి ఎదురు చెప్పట్లేదు. జాబ్ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయాన్ని చెప్పాను. అవసరం లేదు. ఉంది. లేదు. ఏయ్! 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 నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మా నాన్న బాగుపడమని చెప్పింది నాకు కదా, నిన్ను పోషించుకోమని చెప్పింది నాకు కదా. అందుకే ఆ జాబ్ ఏదో నేనే చేస్తాను. మా నాన్న చెప్పినట్టు నా పెళ్ళం బాధ్యత ఇక్కడి నుంచి నేనే తీసుకుంటాను. నీ అవసరాల్ని, నాకు కావాల్సినవి అన్ని నేనే చూసుకుంటాను. అందుకు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ కారణం నేనే. ఈ సమస్య నాది. నువ్వు లోపలికి వెళ్ళు. పోవే. నాకు సంబంధించిన ప్రతి విషయానికి మావయ్యని నిందించకండి. ఇది నేను నా ఇష్టంతో ఎంచుకున్న జీవితం. నన్ను ఇలాగే ఉండనివ్వండి, ఇలాగే బతకనివ్వండి. మార్చేశారక్క. ఆ రామరాజు గారు వాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రేమని పూర్తిగా మార్చేశారు. ఇన్నాళ్ళు పెంచిన మనం ఇప్పుడు తనకి శత్రువులా కనిపిస్తున్నాం. కానీ ఆ మోసగాడు మాత్రం తనకి దేవుళ్ళ కనిపిస్తున్నాడు. వాళ్ళ నిజ స్వరూపాన్ని, మోసాన్ని ప్రేమ గుర్తించలేకపోతుంది. వాళ్ళు ఏం చెప్పినా అది నిజమని తను గుడ్డిగా నమ్మేస్తుంది. అర్థం కావట్లేదు. మన బాధ తనకు అర్థం కావట్లేదు. తన కోసం మనం ఎంతగా కుమిలిపోతున్నామో తను తెలుసుకోవట్లేదు. మహారాణిలా పెంచుకున్న నా కూతురికి ఈ ఎంగిలి కంచాలు తీయాల్సిన కర్మ పట్టిందంటే కన్నవాళ్లు పెట్టుకుంటున్న కన్నీళ్లు తనకి కనిపించట్లేదు. బంగారం లాంటి జీవితం ఇవ్వాలని మనందరం తపన పడితే తను మాత్రం చేతులారా నరకానికి కొని తెచ్చుకుంది. ఈ కన్న పేగుకి భరించలేని కడుపు కోత మిగిల్చింది. అక్క, నా కూతుర్ని అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. నా కూతురికి ఏదైనా చిన్న కష్టం వస్తేనే నా ప్రాణం విలువలాడిపోతుంది. అలాంటిది తను అలా ఎంగిలి కాఫీ కప్పులు తీస్తుంటే కన్న తండ్రిగా నేను ఎలా తట్టుకుని బతకగలనక్క? ఎలా బతకగలను? అక్క, ఏదో ఒకటి చేసి ప్రేమని మన ఇంటికి మనం తెచ్చేసుకోవాలి. లేదంటే ఆ రామరాజు గారు మన మీద కోపంతో ప్రేమని ఇంకా 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 కష్టపెడుతూనే ఉంటాడక్క. కష్టపెడుతూనే ఉంటాడు. వాడు ప్రేమని కష్టపెట్టడం మాత్రమే కాదురా, మనకి శాశ్వతంగా దూరం చేస్తాడు. ఇంతవరకు మన మాటకి ఏనాడు ఎదురు చెప్పని ప్రేమ ఈ రోజు వాళ్ల కోసం మనల్ని ఎదిరించే స్థాయికొచ్చింది. ప్రేమనిలాగే వదిలేసే ఏదో ఒకటి చేసి మన ఇంటికి తెచ్చుకోకపోతే తను పూర్తిగా మన గుప్పెట్లోంచి జారిపోతుంది. వాళ్ల కోసం మనకెదురు తిరుగుతుంది, ఎదిరించి కూడా మాట్లాడుతుంది. అప్పుడు తన మీద శాశ్వతంగా ఆశలు వదులుకోవాల్సొస్తుంది. పరిస్థితులు అంతవరకు రాకుండా ప్రేమని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలరా. అత్త, ప్రేమని మన ఇంటికి తెచ్చేసుకోవడం కోసం ఇప్పటి వరకు ధీరజ్ గాడి వైపు నుంచి నరుక్కుంటూ వచ్చాను. కానీ అసలు నరుక్కుంటూ రావాల్సింది ప్రేమ వైపు నుంచని అర్థమైంది. రేపటి నుంచి అదే ప్రయత్నంలో ఉంటాను. విశ్వా, ఏం చేయబోతున్నావురా? ఏం చేసైనా సరే ప్రేమని మన ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఇది పక్కా. ఈసారి నా ప్లాన్ మిస్ అవ్వదు. ఇక్కడి నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. నువ్వు నన్ను మా నాన్నకి దూరం చేశావు. వీటన్నిటికీ కారణం నేనే. ఈ సమస్య నాది. నా మేనకోడల్ని పోలీసులు అరెస్ట్ చేయకుండా, దాని మీద నింద పడకుండా, దాని జీవితం కాపాడడం కోసం చిన్నాడితో తన మెళ్ళో తాళి కట్టించాను. ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతాయని ఊహించాను. కానీ సొంత ఇంట్లోనే పరాయవాడిలా ఉండాల్సిన పరిస్థితి నా చిన్న కొడుకు వస్తుందని ఊహించలేకపోయాను. మా నాన్నని నాకు దూరం చేశావని చిన్నోడు బాధపడ్డానికి, ఈ పరిస్థితులన్నీ ఏర్పడటానికి నేనే కారణం. కాబట్టి జరిగింది ఆయనతో చెప్పేస్తాను. ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమకి ధీరజ్కి పెళ్లి జరిపించాల్సి వచ్చిందనే విషయాన్ని నేనింకా దాచిపెడితే ధీరజ్కి వాళ్ళ నాన్నకి మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడుతుంది. సరిదిద్దుకోలేని సమస్యలు, పరిస్థితులు ఇంట్లో ఏర్పడతాయి. అందుకే ఆయన నన్ను ఏమన్నా
ఎంత కోపం చూపించినా సరే జరిగింది ఆయనతో చెప్పేస్తాను. ఏమండి? ఎందుకు బుజ్జమ్మ ఇలా చేశావు? నువ్వు ఇలా చేస్తావు నేను కల్లో కూడా అనుకోలేదు. ఏ విషయం గురించండి మీరు మాట్లాడుతోంది? ప్రేమ చిన్నోడి పెళ్లి గురించి. నిజంగా వాళ్ళ పెళ్లి గురించి నీకు తెలీదా బుజ్జమ్మా? లేదంటే తెలిసి కూడా నువ్వు నాకు చెప్పకుండా దాచిపెట్టి నన్ను మోసం చేస్తున్నావా? నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే వాళ్ళ పెళ్లి విషయంలో నాకు చాలా అనుమానాలున్నాయి. చిన్నోడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంలో మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా అనుమానాలు బలపడుతున్నాయి. చిన్నోడు నిజంగా అమ్మాయిని ప్రేమించాడా లేదా అన్నది అనుమానంగా ఉంది బుజ్జమ్మ. లేదంటే వాడి ప్రేమ నిజంగా ప్రేమించుంటే ఆ విషయం వాడి అన్నయ్యలో ఎవరో ఒకరికి తెలిసి ఉండేది. చిన్నోడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పుండేవాడు. అలాగే చిన్నోడు ప్రతి చిన్న విషయాన్ని పూసగుచ్చినట్టు నీతో చెప్తాడు. నీ ముద్దుల కొడుకు ఏ విషయాన్ని నీ దగ్గర దాచాడు. మరి అలాంటిది వాడు ప్రేమని ప్రేమించిన విషయం, వాడు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయం నీకు ముందే చెప్పలేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ గుడికి పంపించిన రోజే వాడు పెళ్లి చేసుకొని వచ్చాడు. ఈ విషయాలన్నిటి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి బుజ్జమ్మ. ఇలా ఆలోచించడానికి, అనుమానపడ్డానికి గల కారణం బాధ. నన్ను ప్రతి క్షణం ద్వేషిస్తూ నా మీద పగ తీర్చుకోవడానికి ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడనే బాధ. ఒకప్పుడు నేను ఎలాంటి అవమానాల్ని, అసహ్యాల్ని ఎదుర్కొన్నానో ఇప్పుడు నా కొడుకు చుట్టూ కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రేమ పెళ్లి చేసుకుని నువ్వు అయిన వాళ్ళ ఇంటికి దూరం అయ్యావు. నేను అవమానాలకి దగ్గరయ్యాను. మన ఇద్దరిలాంటి పరిస్థితి మన పిల్లలకి రాకూడదని, వాళ్ళ జీవితంలో ప్రేమ పెళ్లి ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ వాడు ఏకంగా మనల్ని ద్వేషించే కుటుంబంలో అమ్మాయినే పెళ్లి చేసుకుని వచ్చాడు. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుని రాబట్టే కదా పోలీస్ స్టేషన్ గొడవలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం అన్ని జరుగుతున్నాయి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయి ఉంటే ఇవన్నీ జరుగుండేవా చెప్పు? అందుకే బుజ్జమ్మ, వాడి మీద నాకున్న ప్రేమ ద్వేషంగా మారుతుంది. వాడిని నేను ఈ జన్మలో క్షమించలేనంత బాధగా మారుతుంది. ఏమండి? ఇదే విషయం ఏమనుకోకు బుజ్జమ్మ. నేను ఇలా నిన్ను అడిగి బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నీకే విషయం తెలిసినా ముందు నాకే చెప్తావు. నా దగ్గర నువ్వు ఏమీ దాచవని తెలిసి కూడా నిన్ను అడిగాను. అందుకు కారణం ఇదిగో ఈ పరిస్థితులు. నన్నెవ్వరు మోసం చేసినా నా బుజ్జమ్మ నన్ను మోసం చేయదనే నమ్మకం నాకుంది. రేపు గుళ్ళో ముహూర్తాలు పెట్టుకోవాలంటున్నావు. మరి ఇప్పుడు డబ్బులు ఎలా అవుతాయి భాగ్యం? మనకు అప్పిచ్చే వాళ్ళు కూడా లేరు. చీటీ పాడేద్దామంటే అది కూడా పాడేసాం ముందే. ఎవరింట్లోనైనా ఎనపెట్లో దానిలచ్చం ఉంటుంది, కానీ మన ఇంట్లో పోపులు పెట్టే దగ్గర నుండి ఎక్కడ పెడితే అక్కడ ఉంటది. ఎనపెట్లో మాత్రం ఉండదు. అమ్మాయిలు, ఇంట్లో ఎక్కడెక్కడో డబ్బులు దాస్తాం కదా, అవన్నీ తీసుకురండి. అలాగే. ఎలాండి? ఇదిగో పాపా, ఆయన గారండి. వస్తున్నా. ఎన్ని లచ్చలు తెత్తనవరా? జాగ్రత్త. ఆ తుండు కథ కిందేయండి. అని ఎత్తుకారా? ఎత్తాం. అమ్మోయ్, ఆ దేవుడి హుండి ఒకటి మిగిలిపోయిందే. ముహూర్తం ఎట్టుకోవడానికి ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఆ దేవుడి సాయం తీసుకోవడంలో తప్పేం లేదు. హుండి తీసుకొచ్చి పగలగొట్టమ్మా. వెళ్ళమ్మా. లెక్కెట్టయ్యా, నువ్వు 50ది, నువ్వు 100ది. నాలుగు 4000. అమ్మాయి నీ దగ్గర ఎంత ఉన్నాయి? 5000 అమ్మా. 5000. భాగ్యం 2000. 2000. అమ్మాయి నీవి 3000. 3000. 14,300. ఇవి ఒక 33 రూపాయలు ఉన్నాయి.
14,333 రూపాయలు ఉన్నాయ్యా. భాగ్యం, వీటితో మనం పెళ్ళేం చేస్తాం? ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెడదాం అనుకుంటే అంతా రోడ్గోల్డ్. అమ్ముకోవడానికి విలువైంది ఏమీ లేదు. వాళ్ళు చూస్తే కుబేరులు. వాళ్ళతో మనం ఏ కోశాన్ని తూగుతాం? ఎలా పెళ్లి చేస్తాం? నువ్వు చెప్తుంది కరెక్టే. వాళ్ళు కొండంతా, మనం గోరంతా. ఎట్టా చూసినా మనం తోగలేము. వాళ్ళ వైపు ఏమైనా బలహీనత ఉంటే తప్ప వాళ్ళనే మనకు అనుకూలంగా మార్చలేము. ఆ రామరాజు నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు. స్వయంవరంలోనే స్వయంగా చెప్పేశాడు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన కుటుంబం క్యారెక్టర్ ఏంటి అని. చూడు, ఈ భాగ్యం గురించి ముందు తెలియదు కాబట్టి ఆయన్ని మన బొట్టలో వేసుకోవడం పెద్ద కట్టమేం కాదు. నిశ్చితార్థం, పెళ్లి ఆయనే చేసేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఎవరింట్లో అయినా నీలాగే ఉంటారు ఒక్కలే తెలివైనోళ్ళు. కానీ ఆ ఇంట్లో ప్రతి ఒక్కడు దేశముదురులా కనిపిస్తున్నారు. అందులో ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ తెలివైనోళ్ళైనా ఆ పెద్ద రామరాజు నా మాట ఏంటాడు. అది చాలు. ఇదిగో భాగ్యం, కూతురు పెళ్లి చేయడానికి మనం పులి మీద స్వారీ చేస్తున్నాం. దిగితే పులి మింగేస్తదే. తేడాలు వచ్చాయనుకో మన బతుకులు తారుమారైపోతాయే. మన స్థాయి వాళ్ళని చూసుకుంటే బెటర్ ఏమో. ఇదిగో, నా సిట్టి తల్లిని మళ్ళాంటి దరిద్రపు కొంపకిచ్చి పంపిస్తాననుకుంటున్నావా ఏంటి? నువ్వట సోతా ఉండు. నేనా పెద్దంటి కుటుంబానికి నా కూతుర్ని కోడలుగా ఎటా పంపుతాను. ఇవి 14,333 రూపాయలు అవ్వచ్చు. కానీ ఇవి నా దృష్టిలో 14 లక్షలు. ఎలా అన్నింటినీ మేనేజింగ్ చేస్తానో చూడు. ఈ భాగ్యం వైపు భాగ్యం లేకపోవచ్చు, కానీ ఈ భాగ్యానికి నోరుంది.